సమస్యలపైన ఆయా దేశాల్లో ఉన్న కార్మిక సంఘాల నాయకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, దానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన సమస్యలు వినడానికి రావడం అంటేనే అనేక సమస్యల పరిష్కారం కావడానికి వేదికగా దోహదపడుతుందని చెప్పినటువంటి ఆలోచన చెప్పినటువంటి మిత్రబృందం పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు మన ప్రాంతంలో ఎక్కువగా ప్రశ్నించే గొంతుగా పేరున్నటువంటి జీవన్ రెడ్డి గారు అనేక గల్ఫ్ సమస్యలు కూడా మాట్లాడినటువంటి పెద్దలు, ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు వినోద్ కుమార్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్ఆర్ఎస్ఎల్ విభాగం అధ్యక్షులుగా, అదేవిధంగా ఎమ్మెల్సీ మహేష్ అన్న గారు గత 10 రోజులుగా దుబాయ్లో ఇతర దేశాల్లో గల్ఫ్ కార్మికులు సమన్వయం చేస్తూ కార్యక్రమం ఏర్పడేసినటువంటి మహేష్ అన్న గారు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే గారు ఎక్స్ విప్ అనిల్ అన్న గారు, ఈ టీపీసీసీ మా కాంగ్రెస్ పార్టీకి ఎన్ఆర్ఎస్ఎల్కు కన్వీనర్ ఉన్నటువంటి సింగరెడ్డి నరేష్ రెడ్డి గారు, గత ఎన్నికలు నా కోసం కూడా గట్టిగా కష్టపడ్డ మిత్రుడు. ఈ కార్యక్రమంలో ఇంకా ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు చాలా మంది మిత్రులు కూడా ఉండడం జరిగింది. అందరికీ దాంతోపాటు వివిధ దేశాల నుంచి సామాజిక సేవలో సాంఘిక సేవలో మా సోదరులు ఈ దేశానికి వచ్చి పడుతున్న ఇబ్బందుల్ని గమనించి వారికి సహకారం అందిస్తున్నటువంటి జేఏసీగా ఏర్పడినటువంటి వివిధ, అంటే భావం వేరైనా అభిప్రాయం వేరైనా భిన్నాభిప్రాయాలు మీలో ఉన్నా మీ అందరి ఆలోచన లక్ష్యం ఒకటే, మా గల్ఫ్లో ఉన్నటువంటి మన వాళ్ళందరి ఎవరి కష్టం వచ్చినా అండగా నిలబడుతున్న భావనతో పనిచేస్తున్న మీ సంఘాలన్నీ పెద్ద మనుషులు కూడా పేరు పేరున కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అనేక అంశాలు చెప్పడం జరిగింది. మీరు వేదిక మీద పెద్దలు కూడా అనేక అంశాలు కూడా చెప్పడం జరిగింది. నేను చెప్పిందే చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేయను. పెద్దలు రేవంత్ రెడ్డి గారు స్పృహ చూపి వారు ఆలోచన చాలా రాకెట్ లాగా వేగంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి అనుభవం ఉన్నటువంటి వారు. మీరు చెప్పిన సమస్యలన్నీ కూడా వెంటనే నేను నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. నేను 2 అంశాలు చెప్పి ముగిస్తే సమయం బాగవుతుంది. గత శాసనసభ ఎన్నికల్లో మేము ప్రచారాన్ని చేస్తూ ముందుకు పోయినప్పుడు పీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఆయా నియోజకవర్గంలో పాదయాత్ర ద్వారా వచ్చినప్పుడు మా వేములవాడ ప్రాంతానికి ఒక రోజు నిద్ర చేసి వేములవాడ రాజాన్ని ఆలయం దర్శించుకొని అక్కడ రైతులకు సంబంధించిన కలిగొడ సూరం ప్రాజెక్టులో కూడా 43,000 ఎకరాలు రావాలి, జైచాల జిల్లా జీవనాన్ని కూడా రావడం జరిగింది. దాంతోపాటు రాత్రి సమావేశంలో ఈ ప్రాంతంలో ప్రధాన సమస్యలు ఏందని చెప్పినప్పుడు బస్సులో ఈ అంశం కూడా చెప్తే వేములవాడ సభలో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడం బాధ్యత తీసుకుంటామని చెప్పని వేములవాడలో కూడా రాజాని ఆలయం ముందు కూడా వారు చెప్పడం జరిగింది. తదుపరి మేము ఇంటింటికి గడప గడపకు తిరిగే క్రమంలో అనేక గ్రామాల్లో నా నియోజకవర్గంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గంతో పాటు మన ప్రాంతం ఎక్కువగా గల్ఫ్లో 35-40% ఆయా గ్రామాలు ఉన్న వాళ్ళు విదేశాలు ఉంటే ఏ గడప తట్టినప్పుడు కూడా మా ఆయన ఫోన్ చేసి చెప్పిండు ఈసారి చేయికే ఇవ్వన్నాడు, మా కొడుకు చెప్పిండు చేయికే ఇవ్వన్నాడు, మా అల్లుడు చెప్పిండు చేయికే ఇవ్వండి, ఈసారి మీ వెంట ఉంటామని చెప్పని గల్ఫ్ కార్మికుల నుంచి ఇచ్చి మమ్మల్ని గెలుపుకు దోహదపడ్డ మీ అందరికీ కూడా గల్ఫ్లో ఉన్న కార్మికులు కూడా మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన తద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడానికి కోసం కృషి జరిపిన మీ అందరికీ కూడా గల్ఫ్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనాడు మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికుల సమస్యల కోసం పరిష్కారం చేస్తామనేటువంటి ఏదైతే మాట ఇచ్చినారో దురదృష్టవశాత్ గల్ఫ్కు వెళ్లిన వాళ్ళందరూ కూడా యోగక్షేమాలతో తిరిగి రావాలని భగవంతుని ప్రార్థిద్దాం మనం అందరం కూడా. కానీ దురదృష్టవశాత్ ఈ విధంగా మరణిస్తే ఆ కుటుంబాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మానవీయ కోణంలో ఆనాటి కాలంలో ₹1,00,000 రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుర్తు, ఆ తర్వాత కూడా అదే కొనసాగింది. తెలంగాణ వచ్చిన తర్వాత శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లెక్కల ప్రకారం చూస్తే 2,000 పైచిలకు శవపేటికలు వచ్చిన పార్టీ హోదాలు వచ్చిన పట్టించుకుని పాపను పోయినటువంటి అంశాన్ని చెప్పినప్పుడు పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ సబ్ కమిటీ వాళ్ళందరూ కూర్చొని మేము వస్తే ₹5,00,000 ఇస్తామన్నటువంటి పరిస్థితులలో నా నియోజకవర్గంలోనే 2 మరణించడం, ఆ అంశం అప్పుడు అసెంబ్లీ నడుస్తూ ఉంది. వెంటనే వెళ్లి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ విధమైన పరిస్థితి ఉంది, గతంలో మనం కాంగ్రెస్ హయాంలోనే ఇచ్చాం, మధ్యలో 10 సంవత్సరాలు ఏ ఒక్కరికి కూడా ఒక్క సాయం కూడా అందలేదు, మన 100 రోజుల్లో ఏవైతే మనం హామీలు అమలు చేసుకొని పోయినామో అందులో ఇది కూడా చేస్తే బాగుంటుందంటే పావు క్షణం కూడా ఆ మాట నోటికి డెలివరీ అయిందో లేదు, వెంటనే బెల్ కొట్టి సంబంధిత అధికారులు పిలిచి ఇది వెంటనే అందివ్వండి అని చెప్పని వారు చెప్పగానే నేను ఇక్కడ నరేష్ రెడ్డి గారికి అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా ఇట్లా ముఖ్యమంత్రి గారు కలిసి ఈ విధంగా అంటే చాలా హ్యాపీ. అంటే భీమరెడ్డి గారు కూడా తర్వాత చెప్పడం జరిగింది అనుకుంటా. అంటే నేను ఎందుకు చెప్పదు, నేను ఇంత స్ఫూర్తిపైన ఒక పదం అన్నా అంటే వారిలో
డైనమిక్ ఒక నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా వేగంగా మీరందరూ కూడా చూసారు. గత ఈ 100 రోజులలో కూడా సెక్రటరియట్లో అనేక సమీక్షలు పెట్టి కాబట్టి గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు కూడా తప్పనిసరిగా చక్కటి ఒక నిర్ణయం తీసుకుంటారనే భావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నా వైపును కూడా విజ్ఞప్తి గౌరవ ముఖ్యమంత్రి గారికి కారులో వచ్చినప్పుడు కూడా జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు సందర్భం ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు కూడా చెప్పినట్టుగా ఏదైతే రైతు చనిపోతే ఏ విధంగా అయితే ఇస్తున్నామో గల్ఫ్లో చనిపోయిన ఏ విధంగా చనిపోయినప్పుడు కూడా వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నట్టయితే పెద్దగా ఇబ్బంది కూడా ఖర్చు కూడా అధిక భారమేమో పడది. మనకు విదేశీ మార్గ ద్రవ్యం ద్వారా వచ్చేటువంటి డబ్బులో 10% అంటే మామూలు దీంట్లో 1% ఇచ్చిన దీనికి సరిపోతుంది. 1% ఇస్తే చనిపోయిన కుటుంబాలకు ఇవ్వచ్చు. మిగతాది ఏదైతే ఉందో కేరళలో ఉన్నటువంటి విధానం కానీ ఇతరు వీళ్ళు చెప్పిన విధానం కోసం వీలైతే మీరు ఒక సబ్ కమిటీ లాగా వేసి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక సబ్ కమిటీలు వేసి గల్ఫ్ కార్మికుల పిల్లలకు విద్యార్థులకు స్కూళ్ళలో కానీ లేకపోతే ఇతర జీవన్ రెడ్డి సభ చెప్పిన విధంగా ఇవి మళ్ళీ నేను చెప్పిందే చెప్పే ప్రయత్నం సమయం తక్కువ ఉంది కాబట్టి జీవన్ రెడ్డి చెప్పినట్టు సూచనలు ఒక సబ్ కమిటీ వేసి అందులో గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి ఏమేమి కార్యక్రమం చేద్దాం. కేరళలో తరహా ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కూడా క్రోడీకరించుకొని మీ అన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళు సూచనలు తీసుకొని చేస్తే బాగుంటుందని నా వైపు నుంచి గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి ద్వారా నా వైపు నుంచి కూడా విన్నపాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారాలు.